చేవేళ్ల సాధక సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన నా నా ఉద్యములకు, నా సాధకులకు మరియు స్టేజ్ పైన ఉన్న రాష్ట్ర నాయకులందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన జన సైనికుల నుంచి ఉద్యములుగా మారాము. ఇప్పుడు ఉద్యమి అంటే తెలుసు కదా, ఉద్యమించేవాడిని ఉద్యమి అంటారు. అంటే ఒక పోరాటాన్ని స్టార్ట్ చేసేవాడిని ఉద్యమి అంటారు. ఇప్పుడు మన సాయి గారు కావచ్చు, ఇక్కడ పోరాడే ప్రతి ఒక్కరు వీళ్ళందరూ ఉద్యమే. మన అధ్యక్షుల వారు ఏ పేరు పెట్టినా ఆయన ఎంతో ఆలోచించి దానిపైన ఒక మదనపడి ఆ పేరు పెడతారు. సో ఈరోజు మనకి ఇచ్చిన 2 పేర్లు ఉద్యమి, సాధక. ఇక్కడికి వచ్చిన సాధకులకు, ఉద్యములకు, ఉద్యమిల్లో వీరమహిళలు ఉంటారు, అందరూ ఉంటారు, నాయకులు. మేము కూడా ఒక ఉద్యములమే, మేము ఒక సాధకులమే. సో మన ఉద్యమి సాధకులుగా ముందుకెళ్ళాలి. నవ తెలంగాణ రావటానికి మనం ఉద్యమించాలి. ఇది ఈరోజు మనం ఇక్కడ తీసుకుంటున్న మాట. దాని గురించి మనందరం ఎంత కష్టపడాలో అంత కష్టపడదాం. నవ తెలంగాణ వచ్చే వరకు మనం పోరాటం సాగింది. అది పక్కన పెడితే ముందు ఈరోజు నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే 2000 ఇప్పుడు మన నాయకులందరూ చెప్పారు. మీరు 2014 నుంచి ఇప్పుడు ఇక్కడ స్టేజ్ పైకి వచ్చిన కొంతమంది మన ఉద్యమిలు, పాపం వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మన అధ్యక్షుల వారిని వాళ్ళు చూడలేదు, చూడాలని కూడా అనుకోరు వాళ్ళు. బట్ ఆయన సిద్ధాంతాలకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. 4 స్టార్ట్ అయిన ఈ చేవేళ్ల పార్లమెంట్ ఈరోజు 6000 మంది సభ్యత్వాలకు ఎదిగింది. ఇటువంటి వాళ్ళని కలవాలనే మేము, అంటే ఎక్కడెక్కడో కష్టపడుతున్న వీళ్ళందరినీ కలవాలని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను అంటే 10 సంవత్సరాల క్రితం మీరు పట్టుకున్న ఆ జెండానే కారణం. ఆ రోజు మీరు ఆ జెండా పట్టుకొని ఉండకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఈ స్టేజ్ పైన నాయకులు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. సో మీ పోరాట స్ఫూర్తి మన జనసేన పార్టీ సిద్ధాంతంలో కూడా ఒకటి. దాన్ని నమ్మే మన అధ్యక్షుల వారు పార్టీ పెట్టారు. ఎందుకంటే తెలంగాణ అనేది పోరాట స్ఫూర్తి ఎంత ఉండదో మన పార్టీ భావజాలంలో కూడా పోరాట స్ఫూర్తి అంతే ఉండదు. అది నమ్మే మన అధ్యక్షుల వారు పార్టీ పెట్టారు. అది ఆయన ఇష్టపడే ఈ పార్టీ పెట్టారు. ఇప్పుడు మన చాలామంది నాయకులు చెప్పారు. నేను మళ్ళొకసారి ఏం చెప్తానంటే, ఇది తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పెట్టిన పార్టీ. అదే పార్టీ ఈరోజు 1,00,000 మంది మన ఉద్యములు ఇక్కడ ఉండే విధంగా మనం ఈరోజు వచ్చాము. డెఫినెట్గా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తే నెక్స్ట్ ఇయర్ మనం 5 లక్షల మంది ఉద్యమాలు తయారవుతారు. ఇక్కడ అది తయారు చేసేంత వరకు మేము ప్రతి నియోజకవర్గం, ప్రతి పార్లమెంటు, ప్రతి విలేజ్ తిరుగుతూ ఉంటాం. మన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం. దానికి మేము మన రాష్ట్ర నాయకులు ఎవ్రీడే ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూనే ఉంటాం. ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే 4 ఇయర్స్ బ్యాక్, 4 సంవత్సరాల క్రితం మైనాబాద్లో మన అధ్యక్షుల వారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆయన ఒక మాట అన్నారు, యువత రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణ యువత రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా ఒక మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే మనం సోకాల్డ్ ఎన్నో సంవత్సరాల బట్టి చూసుకుంటూ వస్తున్నాం. కొన్ని ఫ్యామిలీలు వాళ్ళే వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు అభివృద్ధి చెందారు, వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందారు. బట్ తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందట్లేదు. వాళ్ళు ఏదో డెవలప్మెంట్ చేస్తున్నామని చూపిస్తున్నారు. బట్ ఓకే, కొంత డెవలప్మెంట్ జరిగింది. బట్ ఈరోజు ఇక్కడ ఉన్న వీళ్ళే ఎగ్జాంపుల్. అంటే ఒక సొంత ఇంటి కోసం ఇంత పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి యువత, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఆ 4 సంవత్సరాల ముందు మనం పెట్టిన మైనాబాద్ మీటింగ్లో మన పార్టీలో చిరాగ్, అంటే మన ప్రజిత్ గౌడ్ ఆ రోజే పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఆ రోజు కళ్యాణ్ గారు అయితే ఏది ఊహించారో ఈరోజు మన చిరాగ్ ద్వారా అది ఈరోజు సాధ్యమవుతుంది. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్స్ వేదిక ద్వారా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన నాయకత్వంలో డెఫినెట్గా చేవేళ్లలో మనం ఇంకా బలపడతామని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నెక్స్ట్ తీసుకుంటే నా సిస్టర్ తనుజారెడ్డి గారు, ఆమె యాక్చువల్ రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ హ్యాపీ అండ్ షీ డోంట్ నీడ్ టు కమ్ అండ్ ఫైట్ ఆన్ ద రోడ్స్. బట్ ఏంటంటే రాజకీయాల్లో చాలామంది ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ అంటే ఎంత డబ్బు దోచుకోవటమా, లేకపోతే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారటమా, లేకపోతే వచ్చేసి ఈ కులానికి ఆ కులానికి మధ్య విధ్వంసం పెట్టడమా, ఈ మతానికి? రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ అంటే ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు, అదే ఎక్స్పీరియన్స్. అది తనుజారెడ్డి గారికి చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఆమె వచ్చి 2 నెలల్లోనే నాకు 200 సమస్యలు తీసుకొచ్చింది. నేను చెప్పానమ్మా, మన శక్తి అంత పోరాడలేము, మన గవర్నమెంట్లో లేము, బట్ మనం తీసుకుందాం, కొన్ని అంశాలు తీసుకుందాం, దాని మీద మనం డెఫినెట్గా పోరాడతాం. పాపం ఎవ్రీడే మార్నింగ్ ఆఫీస్కి వస్తారు,
కూర్చుంటారు, ప్రజలతో మాట్లాడతారు, సమస్యలు తీసుకుంటారు. అన్న దీన్ని ఏం చేయగలం, ఏం చేయగలం, ఆ తపన చాలు. దట్ ఈస్ 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఒక మార్పు అనేది డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. నేను మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి నాయకత్వమే నాకు కావాలి. నాకు 20-30 ఏళ్ళ ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు నాకు అవసరం లేదు. ఇటువంటి పోరాట స్ఫూర్తి ఉన్నవాళ్ళు, ప్రజలకు మంచి చేయాలనుకున్న ఆలోచన ఉన్నవాళ్ళు ఉంటే నాకు చాలు. వీళ్ళతోనే జనసేన తెలంగాణ ముందుకెళ్తుంది. ఈ 4 సంవత్సరాలు కాకపోతే 8 సంవత్సరాలైనా మనం కోరుకున్న మార్పు మనం తీసుకొస్తాం డెఫినెట్గా. ఆ నమ్మకం నాకు మనస్ఫూర్తిగా నేను నమ్ముకుంటాను. నెక్స్ట్ మన అధ్యక్షుల వారిని తీసుకుంటే ఆయనకి తెలంగాణ మీద ఎంత ఇష్టం ఉందనేది మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా మొగలయ్యని తీసుకొచ్చి ఆయన యాక్చువల్గా తెలంగాణలో ఎన్నో పాటలు రాసిన కళాకారులు. ఆయన ఎంకరేజ్ చేసిన తర్వాతే మొగలయ్య అంటే ఎవరో తెలంగాణ ప్రజలకు తెలిసింది. బట్ ఈ సోకాల్ నాయకులు ఎవ్వరూ మాట్లాడే వాళ్ళు చేయరు. ఆయన ప్రతి సినిమాలో మీరు తీసుకుంటే భీమలా నాయక్ కానీ, జానీ కానీ, ప్రతి దాంట్లో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పోరాటం గురించి ఒక పాట ఉంటుంది. అంటే ఆయనకి తెలంగాణ అంటే అంత ఇష్టం. ఆయన పార్టీ అందుకే ఇక్కడ పెట్టారు. తెలంగాణ గురించి ఆయన ఎన్ని పనులు చేశారో నేను మరొకసారి మీకు ఐడియా ఉంది. బట్ మరొకసారి ఈ వేదిక సాక్షిగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఆదిలాబాద్ జిల్లాలో వాటర్ లేకపోతే బోరేయించాడు. ఏ నాయకుడు అక్కడ, ఏ ఎమ్మెల్యే దాన్ని గుర్తించలేదు, చేయలేదు. నల్గొండ ఫ్లోరోసిస్ మీద ఆయన ఫస్ట్ మాట్లాడలేదు. ఆడున్న ఏ నాయకుడు మాట్లాడలేదు. అది కాకుండా వరంగల్లో అమ్మాయి పేరు స్వప్నిక అనే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగితే ఆయన ఒక్కడే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో నోరిప్పాలంటే అందరికీ భయం. బట్ ఆయన నోరిప్పి మాట్లాడిన తర్వాతనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని కొత్త చట్టాలు తీసుకొచ్చింది. దాని తర్వాత కూడా సింగరేణి కాలరీస్లో అమ్మాయి పేరు ఏంటి, చైత్రకి అన్యాయం జరిగితే మొట్టమొదటి వెళ్ళిన నాయకుడు అతను వెళ్ళిన తర్వాతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ప్లస్ ఇది నల్లమల్ల ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలు జరుగుతుంటే ఆ ఫారెస్ట్ నుంచి ఒక శివ అనే అబ్బాయి సార్ ఇంటి ముందు కూర్చొని ఆయన్ని కలిసి దానికి ఒక సభ పెట్టి దానికి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారిని పిలిచి సేవ్ నల్లమల్ల అని ఒక నినాదం ఇచ్చిన తర్వాతే నల్లమల్ల తవ్వకాలు ఆపారు. అంటే ఇవన్నీ వీళ్ళందరూ మర్చిపోతున్నారు. ఇది మన బాధ్యత, గుర్తు చేయాల్సిన బాధ్యత మంది. ప్లస్ సైక్లోన్ వస్తే మొట్టమొదటిగా ₹1,00,00,000 ఈయన ఇచ్చాడు. 1,000 కోట్లు సంపాదించుకున్న ఏ రాజకీయ నాయకుడు కూడా ₹10 ఇవ్వలేదే, 10 లక్షలు ఇవ్వలేదే. సో వీళ్ళెవ్వరికీ బేసిక్గా మాట్లాడే హక్కు లేదు. మాట్లాడినప్పుడు బలంగా మనం మాట్లాడాలి, మనందరం మాట్లాడాలి. తెలంగాణకు జనసేన ఎందుకు అవసరం అనేది మనం చెప్పాలి. అలా స్టార్ట్ అయిన మన జనసేన జర్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మనం ఎంత ముఖ్య పాత్ర పోషించాము. ఎన్డీఏ కూటమిలో ఉంటూ ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి మన అధ్యక్షుల వారు ఎంత ముఖ్య పాత్ర పోషించారో మీ అందరికీ తెలుసు. 100% సక్సెస్ రేటుతో 3 శాఖలు తీసుకొని 3 శాఖల్లో కూడా 100% సక్సెస్ రేటుతో ముందుకెళ్ళి పంచాయతీరాజ్ శాఖని ఈరోజు ఇండియాలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయనకి దక్కింది. సో మనం చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి గవర్నెన్స్ ఈ సోకాల్డ్ 12 సంవత్సరాలు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు. ఒకళ్ళు ఇచ్చామన్నారు, ఒకళ్ళు తెచ్చామన్నారు. మరి ఎందుకు గవర్నెన్స్ రావట్లేదు? ఆ గవర్నెన్స్ ఇక్కడికి రావాలంటే జనసేన వల్లనే సాధ్యమవుతుంది. అది సాధ్యం అవ్వాలంటే మనం ఇక్కడ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా గ్రామ స్థాయిలో బలపడితేనే మనం ముందుకెళ్ళగలం. సో ఈరోజు ఈ చేవెళ్ళ పార్లమెంట్ మీటింగ్ పెట్టింది కూడా ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్న ఉద్యములు ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయికి వెళ్ళండి. గ్రామంలో మన సిద్ధాంతాలని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళండి. ప్రతి బూత్కి 3 ఉద్యములు ఉంటే మనం ఆ రోజు పోటీలో నిలబడితే మనకంటూ గుర్తింపు వస్తుంది. అది లేకుండా మనం పోటీ చేసిన బలహీనమవుతాం. సో ఈరోజు ఈ వేదికగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. నేను పార్టీకి 2014 నుంచి పనిచేసిన మీరందరూ తలుచుకుంటేనే సాధ్యమవుతుంది. చేవెళ్లలో ప్రతి గ్రామానికి మనం వెళ్దాం. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఈ వేదికగా నేను మన రాష్ట్ర నాయకులకి, ముఖ్యంగా చిరాగ్ ప్లస్ నా సిస్టర్ తనుజారెడ్డిని కోరుకుంటున్నా. మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టండి. అక్కడ ఎంతమంది ఉద్యములు ఉన్నారో ఐడెంటిఫై చేయండి. 2014 నుంచి ఎంతమంది పార్టీ కోసం పనిచేస్తున్నారో ఐడెంటిఫై చేయండి. వాళ్ళందరినీ గుర్తించండి, వాళ్ళని భాగస్వామ్యం చేయండి, వాళ్ళ సలహాలు తీసుకోండి, వాళ్ళకు ఒక ముఖ్య పాత్ర పోషించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చేసి పార్టీని బలోపేతం చేయండి. జనసేన పార్టీ ఎందుకు గెలవదో అప్పుడు మనం చెప్తాం. అది మీ అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈరోజు ఈ బాధ్యత ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుసుకుంటూ నా బాధ్యత నేను చేసుకుంటాను. ముందు మనం పార్టీ బలోపేతం కోసమే పనిచేద్దాం. మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, కార్యాచరణ అనేది ఆయన దగ్గర నుంచి మనకు వస్తుంది.
ఆయన ఇచ్చిన డైరెక్షన్లో మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే స్ట్రాటజీ ఆయనది, కర్తవ్యం మనది. మన బాధ్యత మనం నిర్వర్తిస్తాం. ఈ సభ వేదికగా మరొకసారి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.